హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మనీస్ కుక్ బుక్. ఈరోజు వైటమిన్ సి రిచ్ చింతకాయ పచ్చడి ఎలా చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. దానికోసం ముందుగా మనం చింతకాయలు తీసుకోవాలండి. ఈ చింతకాయలు తీసుకుని వీటిని అంచుల్ని కట్ చేసేసుకున్న తర్వాత ఇవి మనము రోట్లో వేసుకొని దంపుకోవాలి, కచ్చాపచ్చాగా దంపుకోవాలి. కచ్చాపచ్చాగా దంపుకున్న తర్వాత వీటిలో ఉన్న పిక్కల్ని తీసేసేయాలి. పిక్కల్ని తీసేసిన తర్వాత మళ్ళీ మనం ఒక మెత్తటి పేస్ట్ లాగా దంపేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత పోపు కోసం పల్లి నూనె వేసుకొని అలాగే మెంతులు, ఆవాలు, ఇంగువ కూడా వేసుకోవాలి. అలాగే 8 నుంచి 10 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతకాయ పేస్ట్ ఉంది కదా, అది మిక్సీలో వేసేసుకొని ఈ పోపు కూడా వేసుకోవాలి. కొంచెం పోపు పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత ఈ పేస్ట్లో కొంచెం బెల్లం పొడి అలాగే ఉప్పు కూడా వేసుకొని మెత్తటి పేస్ట్లా పట్టేసుకున్న తర్వాత దీన్ని అంతటిని ఆ పోపులో వేసి కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా చేసుకునే చింతకాయ పచ్చడి రెడీ. ఈ చింతకాయ పచ్చడిలో వైటమిన్ సి చాలా ఉంటుందండి చింతకాయల్లో. అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మన ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుందన్నమాట. సో మీరు కూడా ఈ చింతకాయ పచ్చడిని రోజుకొక ముద్ద నూనెలో కానీ నెయ్యిలో కానీ వేసుకొని తినచ్చు. అలాగే కొంతమందికి ఏంటంటే పచ్చిమిరపకాయ ఉప్పు కాంబినేషన్లో తినడం చాలా ఇష్టం. ఈ విధంగా కూడా మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ పచ్చడి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.